गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సద్గురు శ్రీ సత్యానంద మహారుష్ట వారి యొక్క అనుగ్రహం వలన మనం ఈ రోజుకు సప్తాహంలో 5వ దినం జరుపుకొనుచున్నాము. చాలా సంతోషం, ఆనందదాయకం. నిన్నటి కార్యక్రమం చాలా ఆనందదాయకంగా జరిగింది, అందరికీ సంతోషమే. కావున మనం ఆ భగవంతుని చింతన ఎల్లప్పుడూ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవాలనేటువంటి అభిలాష అందరిలో కూడా కలగాలి. కాబట్టి ఈరోజు స్వాముల వారికి పుష్పాలను సమర్పించేటువంటి వారు తాళ్ళ బాలు గారు రావాల్సిందని కోరుతున్నాను. మన సమాజ సభ్యుడు, మంచి ఉదార స్వభావుడు బాలు వారు పుష్పారాన్ని ముంగడికి సమర్పిస్తారు. నారాయణ ఈ కూడా చదువుతున్నాను. అది ఓకే. ఓం दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंदर्षि पर्यन्तां वंदे गुरुपरंपरां शोनाद्रिनाथचरणाम्बुजयुग्मरुक्म व्यामोहतदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो श्री सत्यमौनि चरणौ शरणं प्रपद्ये। त्रैवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहारं मृगधरं वन्दे पशूनां पतिं वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवाग्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं कमपि तत्त्वमहं न जाने।
సద్గురు భగవాన్ శ్రీ సత్యానంద మాస్టర్ వారి చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ భగవద్ అనుగ్రహంతో మనం తలపెట్టినటువంటి కార్యక్రమంలో ఇవాళ 5వ రోజు గీతా సత్సంగ సమితి వారు ఈ వర్లీ విభాగంలో ఏర్పాటు చేశారు. గత 20 సంవత్సరాల నుంచి మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారి కృషి అభినందనీయం. ఏ పని చేయాలన్నా కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి వాడే కార్యసాధకుడు. కాబట్టి కార్యాన్ని సాధించాలంటే ఒక ధైర్యము, ఒక పట్టుదల ఉండాలి మానవుడికి. పట్టుదల లేనటువంటి వాడు ఏ పనిని చెయ్యలేడు. ఏదన్నా మధ్యంతర సంకటాలు వచ్చినా వాటిని అధిగమించి చేసేటటువంటి వాడు ఉత్తముడు. కష్టాలు వస్తాయని భావించి అది విరమించుకునేటటువంటి వాడు అధముడు. మధ్యలో ప్రారంభించిన తర్వాత ఏమన్నా కష్టాలు వస్తే ఈ కష్టాలు ఎవరు పడతారులే అని చెప్పి వదిలిపెట్టేటటువంటి వాడు మధ్యముడు. పని ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టేవాడు మధ్యముడు. ఈ కష్టాలు ఎందుకు పడాలి మనం అని అనుకొని వాడు ముందుగానే వదిలిపెట్టేవాడు అధముడు. కష్టాలు వచ్చినా వాటిని కార్యాన్ని సాధించేటటువంటి వాడు ఉత్తముడు. ఉత్తమ శ్రోతగా ఉండాలా, ఉత్తమ కార్య సాధకుడుగా ఉండాలా, ఉత్తమ యోగ సాధన చేసేటటువంటి వాడుగా ఉండాలా. ఒక కార్యాన్ని ప్రారంభించే దాంట్లో లాభ నష్టములను బేరీజు వేసుకొని దాంట్లో దూకేటటువంటి వాడు మరి గురుకృపను పొందుతాడు. అట్లాగే భగవత్కృపను కూడా పొందుతాడు. ఈ భగవద్గీతలో అర్జునుడేమో మొట్టమొదట నేను యుద్ధం చేస్తానని వచ్చాడు. ఉత్సాహంగా వచ్చాడు. ఏ ధర్మరాజు అడిగితే నువ్వు ఈ కౌరవ సేనను ఎన్ని రోజుల్లో ఖతం చేస్తావయ్యా అని అడిగితే ఏముంది అన్నయ్య, చిటికెలో నేను ఖతం చేస్తా అన్నాడు. చిటికె అంటే ఇట్లా ఏమి చిటికెలో ఖతం చేస్తా అన్నాడు. అదే కృష్ణ పరమాత్మ చెప్పాడు, కృష్ణ నా రథాన్ని నిలుపు, 2 సేనల మధ్యలో ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో చూస్తా, వాళ్ళందరినీ ఒకసారి చూసి యుద్ధం ప్రారంభం చేస్తా అన్నాడు. వాళ్ళని చూశాడు, కాళ్ళల్లో వణుకు పుట్టింది. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాం. ఆయనకు చిన్నప్పుడు పత్తిళ్ళలో వేసి జోలపాట పాడి బాగా లాలన చేసి ఎత్తుకొని ముద్దాడేటటువంటి భీష్మ పితామహుడు కనిపించాడు. అరే నీ యుద్ధం చేయాలన్నా వీళ్ళతో, ఈయనను చంపాలనా అనేటటువంటి భావం వచ్చింది. అదే అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతమందినో జయించాడు. అట్లాగే ధనుర్విద్యను చెప్పినటువంటి గురువును చూశాడు, ద్రోణాచార్యుని. అరే నేను ఇటువంటి వాళ్ళని చంపాలా అనుకున్నాడు. అప్పుడు చతికిల పడిపోయాడు. ఎక్కడ? రథం మీద. రథోపస్థ ఉపావిశత్ పడిపోయాడు. నేను యుద్ధం చెయ్యా అన్నాడు. ఏమన్నాడు కృష్ణుడితో? నకాంక్షే విజయం కృష్ణానచ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం అని చెప్పి ఒక ఉపన్యాసం ఇచ్చేశాడు. ఏమి అరే అదంతా చెప్పడానికి విన్నాడు. విని కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ప్రహసన్నివా ఏమన్నాడు? ప్రహసన్, చిన్న చిరునవ్వు. ఇప్పుడు ఎవరన్నా ప్రగల్భాలు పలికిన తర్వాత నా వల్ల కాదు అని అన్నాడు అనుకో, ఏం చేస్తాం మనం అందరం? వాడి మీద ఏమయా ఇట్లా వాడిని గద్దించవు ఏమనం, చిన్న చిరునవ్వు నవ్వుతాం. నవ్వేసరికి అర్జునుడికి ఉన్న ధైర్యం కూడా పోయింది. అందుకే క్లైబ్యం మాస్మగద పార్థ నైతత్వై ఉపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్పాడు. క్లైబ్యం, ఈ సంకట స్థితిలో నువ్వెందుకయా ఇట్లా యుద్ధం చేస్తానని పగల్బాలు పలికి అక్కడ ఎన్నో చేసి ఎన్నో మాటలు చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేయ యుద్ధం, నాకు రాజ్యం వద్దు, గీజ్యం వద్దు, ఏమొద్దు, అరణ్యానికి వెళ్తా, అక్కడ బిచ్చాటన చేస్తా అని చెప్పేసరికి ఇటువంటిది నీకు ఎందుకు వచ్చిందయ్యా అని అడిగాడు. నువ్వు క్షత్రియుడివి కాదా అంటే అప్పుడు అయ్యా నేను అప్పుడు తెలిసి వచ్చింది ఆయనకు, నాకు ఏం చెయ్యాలో నా మనస్సు బాగులేదయ్యా, నేను నిశ్చయించుకోలేకపోతున్నా యుద్ధం చేయాలన్నా వద్దా. కాబట్టి నువ్వు నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు అన్నాడు. ఏమన్నాడు? ఏది శ్రేయస్సో అది చెప్పు. యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి, నిశ్చయించి చెప్పు. అంతవరకు భగవంతుడు ఏం మాట్లాడలే. మరొక్క మాట అన్న తర్వాత ఆయన అన్నాడు, శిష్యస్తేహం షాధి. ఏమన్నాడు? అర్జునుడు, నేను నీకు శిష్యుణ్ణి, నన్ను శాసించు అని చెప్పి అన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పడం ప్రారంభించాడు. శిష్యుడికే, గురువు శిష్య అంటే బంధుత్వం ఉన్నా కూడా చెప్పకూడదు, ఎందుకంటే వాడికి అంత శ్రద్ధ ఉండదు. ఏమిటి శ్రద్ధ ఉండదు. శిష్యుడైతేనే చెప్పాల, ఎందుకంటే వాడిని 4 చెంపదెబ్బలు కూడా కొట్టచ్చు వినకపోతే. వేరే వాళ్ళైతే అంత అధికారం ఉండదు. శిష్యుడి మీదనే గురువు గారికి అధికారం. శిష్యుడికి కూడా గురువు గారి మీద భక్తి, అధికారం ఉంటాయి. కాబట్టి నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పడం ప్రారంభించాడు భగవద్గీత. అందుకే ఈ రహస్యమైనటువంటివి ఎన్నో విషయాలు చెప్తూ 9వ అధ్యాయంలో భగవంతుడు అంటున్నాడు, రహస్యమైనటువంటిదయ్యా. ఏమంటున్నాడు? చాలా రహస్యమైంది. ఇదం తుతే గుహ్యతమం. గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అని సూపర్లేటివ్ డిగ్రీ 3 ఉంటాయి. గుహ్యము రహస్యం, గుహ్యతమము అంటే రహస్యమై, గుహ్యతరము దానికంటే గొప్పది, అంతకంటే గొప్పది గుహ్యతమం, శ్రేష్టమైనది. కాబట్టి ఇటువంటి గుహ్యతరమైనటువంటి విషయాన్ని నీకు చెప్తున్నా. ఇది ఎట్లాంటిది అంటే జ్ఞానం, విజ్ఞాన సహితం. జ్ఞానం అంటే శాస్త్రజన్య జ్ఞానం, విన్నటువంటిది. విజ్ఞానం అంటే
అనుభవ జ్ఞానం అంటే నాలో అనుభవంలో ఏ జ్ఞానమైతే ఉన్నదో అది నీకు చెప్తానని భగవంతుడు చెప్తూ, ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే దీంట్లో ఒక శ్లోకంలో అర్జునుడి యొక్క అధికారాన్ని చెప్తున్నాడు. చాలా గొప్పదైనటువంటి విషయం. ఈ ఆధ్యాత్మిక విద్యను వినడానికి ఎవడయ్యా అర్హుడు అంటే అసూయ లేనటువంటి వాడు. ఏమి ధర్మ ప్రోజ్జిత కైతవోక్త పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవ వస్తు శివదం తాపత్రయోన్మూలనం కిం వా పరైరీశ్వర సద్యో వృద్ధ్యవరుద్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. అట్లా అసూయ లేనటువంటి వాడు ఈ ఆధ్యాత్మిక విద్యను వింటే విన్నంత మాత్రం చేతనే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుందట. భాగవతంలో చెప్పారు ఈ విషయం. కాబట్టి ఏముండాలి వాడికి? అసూయ ఉండకూడదు. ఈ అసూయ అనసూయవే. నీకు అసూయ లేదయ్యా, అందుకని ఈ రహస్యం చెప్తున్నా అన్నాడు. ఏముండకూడదు మనకు? భగవద్గీత వినాలంటే ఏముండకూడదు చెప్పండి? అసూయ ఉండకూడదు. అసూయ అంటే ఏంది? ఇతరుల యొక్క ధనాన్ని చూసి, ఇతరుల యొక్క రూపాన్ని చూసి, ఇతరుల యొక్క పలుకుబడిని చూసి, ఇతరుల యొక్క సౌందర్యాన్ని చూసి, ఇతరుల యొక్క విద్యను చూసి, ఇతరుల యొక్క గొప్పతనాన్ని చూసి, ఇతరుల యొక్క మాట్లాడేటటువంటి ఆ వాక్చాతుర్యాన్ని చూసి అసూయ పడకూడదు. ఏమి మనం ఈ తొందరగా అసూయ పడతాం. ఒక విషయం చెప్తా, నా జీవితంలో జరిగినటువంటిది అనుభవంతో చెప్పాలి కదా. కాబట్టి ఒకసారి ఒక చోట పెద్ద సభ జరిగింది. నేను దానికి వెళ్ళాను. నాతో పాటు ఒక 20 మంది 30 మంది మన శిష్యులు ఉన్నారు. అక్కడ ఒక అమ్మగారు చాలా చక్కగా ఒక భజన చెప్పారు. చాలా ముగ్ధ మనోహరంగా ఉండింది. అందరి మనస్సులు లయమైపోయినాయి. ఇలా వెళ్తూ ఉంటే విన్నాము. సభ అయిపోయింది. నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా వాళ్ళతో అన్న, మన వాళ్ళే ఎవరో కాదు, అబ్బా చాలా బాగా చెప్పారు అమ్మగారు భజన, మన మనస్సులన్నీ కూడా లయమైపోయినాయి, చాలా గ్రేట్ అని నేను మాట్లాడుతూ వస్తున్నా. నాతో వచ్చినటువంటి వాళ్ళలో ఒక ఆమె ఉండి ఏమన్నదంటే, ఆమెకు అవకాశం దొరికింది, చెప్పింది, మనకు కూడా అవకాశం దొరికితే అంతకంటే బాగా చెప్తా నేను అన్నది. ఏమిటి అర్థం దాన్ని? కావచ్చు, మెచ్చుకుంటే ఏం పోతుంది నీది? ఇది ఇటువంటి భావం ఉండకూడదు. ఏమి అట్లా ఉంటే ఆ చెప్పినటువంటి విద్య నీకు పట్టదు. మరొక విషయం చెప్తా. మన మహర్షుల వారు భగవద్గీత అమృతరంగిలో ఒక విషయం రాశారు. ఈ సందర్భంగా మీరు అందరూ చదవాలి భగవద్గీత అమృతరంగిని. చదివితే విషయాలు తెలుస్తాయి. ఏం రాశారంటే, ఈ అసూయ ఎటువంటిదంటే, మంచిగా పెద్ద విస్తరి, మంచి అరటాకు వేసి మంచి పెద్ద విస్తరి పెట్టి అన్ని పంచభక్ష పరమాన్నాలన్నీ కూడా వడ్డించినారు. ఏమి భోజనానికి చాలా బాగున్నాయి. అన్నీ మంచి గుణాలే, అన్నీ మంచివే. తినాలనేటటువంటి నోరు ఉవ్విళ్ళూరుతున్నది. అటువంటి విస్తరిలో ఒకవైపు కొద్దిగా ఇంత మలం పెట్టారనుకోండి, ఈ పదార్థాలన్నీ తినే యోగ్యం అవుతాయా? వాడికి ఎన్ని మంచి గుణాలన్నా ఉండని, ఈ ఒక్క అసూయ ఉంటే అంతే సంగతులు. అర్థమైందా? ఈ అసూయ అలాంటిది. అందుకే భగవంతుడు చాలా చక్కగా చెప్తున్నాడు, అనసూయవే.
నీకు అసూయ లేదయ్యా, ఎందుకని నీకు ఈ విద్య రహస్యమైనటువంటి విద్య చెప్తున్నా అన్నాడు. చాలా అద్భుతం. కాబట్టి ఇది తెలుసుకున్న తర్వాత నీకు అశుభం అనేటటువంటిది ఉండదు. అంటే జరామరణ మోక్షాయ 8వ అధ్యాయంలో చెప్పాడు కదా భగవంతుడు, నీకు మళ్ళీ జన్మ మరణము ఏమి ఉండవు ఇది తెలుసుకుంటే. అటువంటి విద్య కదా కావాలి మనకు. ఏమి ఇది ఇంకా ఎటువంటిదంటే రాజవిద్య, రాజగుహ్యం, అన్ని రహస్యాల్లో కంటే రహస్యమైనటువంటిది, పవిత్రం. చూడండి, ఈ లోకంలో పవిత్రమైనటువంటి విద్య ఉందా ఎక్కడన్నా? అంటే నీ మనస్సును పవిత్రం చేస్తుంది ఏది? ఆధ్యాత్మిక విద్య. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అసూయ దంబాదులు లేకుండా చేసేటటువంటి విద్య ఏ విద్య? ఆధ్యాత్మిక విద్య. కాబట్టి అటువంటి మాలిన్యం లేకుండా నువ్వు పవిత్రుడవైపోతావు. నీ మనస్సును, నీ శరీరం ఎన్నిసార్లన్నా స్నానం చేయని, మైసూర్ శాండల్ పెట్టి కూడా చెయ్యు, ఏంటి లిరిల్ పెట్టు, ఇంకా పియర్స్ పెట్టు, ఏమన్నా పెట్టు, శరీరం శుద్ధి అవుతుంది. ఒక గంట అయిన తర్వాత ఒక చోటికి ఇట్లా వెళ్ళగానే చెమట వస్తుంది. ఆ చెమటను ఇలా ఇలా అనండి. మీ శరీరం నుంచి ఏమొస్తుంది చెప్పండి? మట్టి మట్టి వస్తుంది. మట్టి ఏమొస్తుంది? అవునా? బంగారం వస్తుందా? ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు పోయేటప్పుడు చూడండి, మీకు చెమటలు వస్తాయి కదా. కాబట్టి మట్టి వస్తుంది. ఈ శరీరం అంతా అంతే. అయితే మన మనస్సు ఈ దుర్గుణాల నుంచి ఎప్పుడైతే పవిత్రమవుతుందో వాడు నిజంగా పవిత్రమైన వాడు. అది కాబట్టి అటువంటి పవిత్రతను కలిగించేది ఈ బ్రహ్మ విద్య. పవిత్రం ఇదం ఉత్తమం, శ్రేష్టమైంది. ఇందాక చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు. ఇంకా ప్రత్యక్షావగమం, ఇంకా ఎలాంటిదయ్యా అంటే ప్రత్యక్ష, ఎప్పుడో అర్థమయ్యేది కాదు, ఇప్పుడే అర్థమయ్యేది, వెంటనే ప్రత్యక్షంగా మనం ఉన్నప్పుడే ఈ శరీరంతో ఏమి అర్థమయ్యేది అటువంటిది. తర్వాత ధర్మ్యం, ధర్మంతో కూడినటువంటిది ఏమి. కాబట్టి అంతేకాదు, ఇది చెయ్యడానికి చాలా సులభం అంట. సుసుఖం కర్తుం అవ్యయం, చేయడానికి చాలా సులభమైంది. ఎలాగా? మన రమణ మహర్షుల వారు చెప్పారు, అత్యంత సులభం ఆత్మవిద్య, అత్యల్పులకునైన అష్టామలకము. చేతిలో ఉండేటటువంటి ఉసిరికాయ నువ్వు నోట్లో వేసుకోవాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఎక్కడో ఉంటే చాలా కష్టపడాల. అరచేతిలో ఉండేటటువంటిది నోట్లో వేసుకోవాలంటే ఎంతసేపు పడుతుంది? చాలా కష్టపడాలా. అంత సులభం అంట ఈ ఆధ్యాత్మిక విద్య. అందుకే రమణ మహర్షి వారు చెప్పారు, అత్యంత సులభం ఆత్మవిద్య, అత్యల్పులకునైనా. చాలా శరీరం బలహీనంగా ఉండనేగాక అయినా కూడా వాళ్ళకు ఇది తెలుస్తుంది. కాబట్టి ఈ చేయడానికి కూడా చాలా సులభం. అహం బ్రహ్మాస్మి అనండి అంటే నీకు బ్రహ్మానుభూతి కలుగుతుందా? కాదు, దానికి సాధన చేయాలి. అందుకే చెప్పారు శాస్త్రంలో, ఊరికే అనడం కాదయ్యా, అనుభూతి ఉండాలి. అనుభూతిం వినామూఢ హృదా బ్రహ్మని మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదన మోదవత్ అని చెప్పారు శాస్త్రంలో. శంకరాచార్యుల వారు చాలా అద్భుతమైన శ్లోకం ఇది.
అనుభూతి లేకుండా నేను బ్రహ్మను అంటే ఏం ప్రయోజనం లేదు. దానికి ఎలా ఉండాలి? అనుభూతి ఉండాలి. అనుభూతి ఎలా ఉండాలి? దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒకడు ఒక బావి యొక్క గట్టు మీద కూర్చున్నాడు. దాని గట్టు మీదనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉన్నది. మామిడి చెట్టుకు మంచి మంచి ఫలాలు ఉన్నాయి. మామిడి ఫలాలు అవి వాడి ఆయా బావిలో నీళ్ళు ఉన్నాయి కదా, వీడు కూడా గట్టు మీద కూర్చున్నాడు. ఆ కూర్చొని ఆ నీళ్ళల్లో కనిపించేటటువంటి ఆ ఫలములను ఆస్వాదించాలనుకుంటున్నా అంట. ఎక్కడ? నీళ్ళల్లో ఉండేటటువంటి ఫలాలు. వాడికి అనుభూతి కలుగుద్దా ఎప్పుడన్నా? అది బ్రహ్మానుభూతి లేకుండా నేను బ్రహ్మం అంటే అట్లా ఫలాస్వాదన అంటే ప్రతిబింబములను ఆస్వాదించినట్టు. అదే వాడు చెట్టు ఎక్కి కోసుకొని ఆ ఫలములను తింటే వాడికి అనుభూతి కలిగినట్టు. కాబట్టి అటువంటి అనుభూతి పొందాలి ఈ శాస్త్రంలో. అందుకే సుసుఖం చేయడానికి చాలా సులభమైంది. అయితే ఇంత సులభమైంది మరి ఎందుకు చేయడం లేదయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, అశ్రద్ధదానా పురుష, వాళ్ళకు శ్రద్ధ లేదయ్యా దీని మీద. ఒకసారి బ్రహ్మానంద స్వామి వారికి షష్ఠి పూర్తి జరిగింది. వారికి ఆ షష్ఠి పూర్తి సందర్భంగా మహాత్ముల యొక్క వ్యాసాలు అడిగాం. వాళ్ళు రాసి పంపించాల. టైము ఒక నెల రోజులో 40 రోజులో ఉంది. అయితే గండి రామకృష్ణానంద స్వామి వారు ఉన్నారు కదా, వారికి కూడా రాసాం అందరితో పాటు. వారు బిజీగా ఉండి తొందరగా పంపించకపోతే మళ్ళీ రాసాం. అప్పుడు ఫోన్లు ఏం లేవు, జాబులే. మళ్ళీ వారం రోజులు అయిన తర్వాత కూడా రాలే. మళ్ళీ రాసాం 3 సార్లు 4 సార్లు రాసాం. రాస్తే 4వసారి ఆయన పంపిస్తూ దాంట్లో ఏం రాశారంటే బలిరా మీ గురుభక్తి అని రాశారు. ఏం రాశారు? బలిరా మీ గురుభక్తి. అంటే ఇంత శ్రద్ధ తీసుకొని ఇన్నిసార్లు జాబులు రాశారు, నాకు 4 జాబులు వచ్చినాయి, మా వ్యాసం రాలేదని చెప్పి రాస్తూ బ్రహ్మానంద స్వామి వారి ఈయన గురించి ఒక్క మాట రాశారు. అద్భుతమైన విషయం. మీ హృదయాలు నా హృదయము ఎప్పుడో కలిసిపోయినాయి. నన్ను మీరు ధ్యానిస్తూ ఉంటే నేను మిమ్మల్ని ధ్యానిస్తున్నా. బ్రహ్మానంద స్వామి ఎలాగా? కృష్ణుడు భీష్ముణ్ణి స్మరిస్తూ ఉంటే భీష్ముడు కృష్ణ పరమాత్మను స్మరించినట్టుగా ఉంది అని రాశారు. ఏం రాశారు అంటే వాళ్ళకి అవినాభావ సంబంధం, హృదయాలు అలా కలిసిపోయి మహాత్ములు. కాబట్టి భక్తుడి యొక్క శిష్యుడి యొక్క హృదయం కూడా గురువుగారిలో అలా కలిసిపోవాలి. అప్పుడు నిజంగా శిష్యుడు వాడు. అప్పుడు వాడికి గురువుగారిలో ఉండేటటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది. వాడికి కూడా హృదయాలు ఏకం కావాలా, వాడి భావము ఏకం కావాలా, వాడి యొక్క ఆలోచన గురువుగారి ఆలోచనతో నిండిపోవాల. అప్పుడు గురువుగారి యొక్క గురువుగారి భావం నీకు ఆ విధంగా మరి
హృదయం కలియకపోతే, భావం కలియకపోతే, ఆలోచన విధానం కలియకపోతే ఏమి ఎలా? అందుకే లాస్ట్లో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటివన్నీ వంటబట్టించుకొని అర్జునుడు ఏమన్నాడు? నువ్వు చెప్పినవన్నీ సత్యం. ఏమన్నాడు? కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినటువంటి మాటలు నేను ఆచరిస్తా. అది శిష్యుడికి అటువంటి భావం వస్తేనే గురువుగారిలో వాడు కలిసిపోయినట్టు లెక్క. మనకెన్ని కష్టాలన్నా ఉండని, ఎన్ని ఆపదలన్నా ఉండని, ఎన్ని ఇబ్బందులన్నా ఉండని, ఏమి గురువుగారు చెప్పింది చెయ్యాల అనేటటువంటి నిస్సంకల్ప స్థితి. చేయాలనా వద్దా, చేయాలనా వద్దా, చేయాలనా వద్దా అంటే వాడు సంశయాత్మా వినశ్యతి. ఏమైపోతాడు? సంశయం ఉంటే సిద్ధి కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానమే కాదు, ఏ జ్ఞానము రాదు. కాబట్టి పొయ్యి మీద అన్నమో బియ్యమో కూరలో ఏవో పెట్టి అది అవుతుందో కాదో, అవుతుందో కాదో అంటే అట్లా సంశయం ఉండేవాడికి ఏం ఫలితం వస్తుంది? కాదు. కాబట్టి దృఢమైనటువంటి సంకల్పం ఉండాలా, దృఢమైనటువంటి శ్రద్ధ ఉండాలి. అశ్రద్ధ ద్వారా శ్రద్ధ లేనటువంటి వాడికి జ్ఞానం, ఏ జ్ఞానము రాదు. కేవలం లౌకిక జ్ఞానం కూడా, ఆ మిషన్లు కుట్టేది కూడా రాదు. ఏమి ఇప్పుడు కంప్యూటర్లు చెప్పేది కూడా వాడికి శ్రద్ధ ఉంటేనే వస్తుంది. చెప్పింది వాడు గట్టిగా పట్టుకోవాలి. 4 సార్లు చెప్పినా కూడా వాడి బుర్రలోకి ఎక్కకపోతే వాడికి ఏమొస్తుంది? కాబట్టి అస్య ధర్మస్య శ్రద్ధ ఉండాలా. అటువంటి వాళ్ళు, శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ఏమవుతారు అంటే అప్రాప్య, నన్ను పొందరు. ఇంకేమవుతారు? మాం నివర్తంతే, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. జనరపి మరణం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఈ సంసారంలో వాడు తగులుకుంటాడు. అది సమ్యక్ సరతీతి సంసార, అది తొందరగా పాకిపోద్దంట. సంసారం మానవుడికి ఎలా పాకిపోద్ది చూడండి. అది రెమ్మలు, కొమ్మలు, ఆకులు, పిందెలు ఇట్లా పెరిగిపోతూ ఉంటాయి. చూడు, నువ్వు ఒక్క పెళ్ళి చేసుకున్నావు అనుకో, భార్య ఒక్కతే వస్తుంది, రాదు. భార్యతో పాటు ఇంకా చాలామంది వస్తారు. ఆమెకు సంబంధించినటువంటి బంధువులంతా నీకు బంధువులు అయిపోతారు. ఎంతమంది ఉన్నారో ఏమి, వాళ్ళందరూ బంధువులు అయ్యారా? ఇక వాళ్ళందరి నీకు చెప్తారు, ఇక మా ఇంట్లో ఈ కార్యం ఉంది, మా ఇంట్లో ఆ కార్యం ఉంది, మాది అంటే ఇక అన్నిటికీ పోవాలి కదా. పోకపోతే ఏమనుకుంటారో కదా. పెరిగిపోయిందా సంసారం. ఇక ఒక కొడుకు కూతురో పుట్టిందనుకో, ఇక ఆమెకు సంబంధం చూస్తాం. ఇక వాళ్లకు మనం కొడుకును ఏంటి, కొడుకు పెళ్ళి చేస్తే కోడలు వస్తుంది, కోడలికి సంబంధించినటువంటి వాళ్ళంతా, ఇట్లా కొడుకుకు సంబంధించినటువంటి వాళ్ళంతా బంధువులై, ఇది ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. ఏమి కాబట్టి సమ్యక్ సరతీతి సంసార, ఈ లోకంలో ఇవన్నీ కూడా బంధాలే కదా. వాళ్ళకు మంచి చేయాలా, వాళ్ళకు అనుకూలంగా ఉండాలా. ఏమి ఏ సమయానికి ఏది చేయకపోయినా ఇక వాళ్ళు అనే మీకు అందరికీ తెలుసు, నేనేం చెప్పను. ఎందుకంటే కాబట్టి ఆ విధంగా ఏం చెప్తున్నాడంటే
మృత్యు సంసార సాగరంలో వాడు తిరుగుతూ ఉంటాడు. మృత్యు అంటే మీ అందరికీ పుట్టని చావని త్రోవ వెదిగి కొనుట దొడ్డ బుద్ధి, గొప్ప బుద్ధి ఏమిటయ్యా అంటే అది. కాబట్టి ఈ సమస్తమైనటువంటి ప్రపంచం అంతా కూడా నేను వ్యాపించి ఉన్నా. భగవంతుడు అంటున్నాడు ఏ విధంగా, వ్యోమవద్ వ్యాప్తదేహాయ. గాలి, ఆకాశము ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని ఎవరన్నా చెప్పగలరా అండి? ఎక్కడైనా ఆకాశం ఉన్నది, ఆ తర్వాత ఏమున్నది? గాలి కూడా ఉన్నది. గాలి కంటే సూక్ష్మమైనటువంటిది ఆకాశం. చూడండి, గాలి వచ్చి మన శరీరానికి తగిలితే గాలి యొక్క స్పర్శను మనం పొందుతున్నాం, మనకు అనుభూతి కలుగుతున్నది. దానికంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఆకాశం. ఆకాశం ఎప్పుడన్నా నీ శరీరానికి తగిలిందా? ఏమండి, తగిలిందా? గాలి తగిలింది, కానీ గాలి కంటే గాలి కూడా మన కంటికి కనిపించేది సుమా. మన శరీరానికి తగిలితే అప్పుడు చల్లగా తగిలిందో వేడిగా తగిలిందో ఎలా తగిలిందో తెలుస్తుంది. కాబట్టి వ్యోమవత్, దానికి ఏం చెప్తున్నాడు భగవంతుడు? వ్యోమవత్, ఆకాశం వలె భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడట. జగత్ అవ్యక్తమూర్తిన అంటే కంటికి కనిపించేవాడు కాదు. అవ్యక్తం అంటే మరొకటి కూడా తెలుసుకోవచ్చు మనం. మీ అందరికీ నిన్న మొన్ననో నేను మనవి చేశా, మీ అందరికీ మనస్సులు ఉన్నాయా? ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయి. బుద్ధి ఉన్నదా? ఉన్నది. నువ్వున్నావా? ఉన్నానే స్ఫురణ కలుగుతుంది, కానీ అది తీసి ఒకసారి చూపించు నాకు. ఎవరికి సాధ్యం కాదు. భగవంతుడు కూడా నువ్వెలా ఉన్నావు అని అనుకుంటున్నావో ఆ విధంగానే ఉన్నాడు. అర్థమైందా? అవ్యక్త స్వరూపంలో ఉన్నాడు. ఏంటి కాబట్టి నేను అన్నింటి యందు ఉన్నా, నా యందు అవి లేవు అంటే నా మనస్సులో లేవు. భగవంతుడు ఏమంటున్నాడు? మనం అన్నీ కదా మనసులో పెట్టుకుంటాం. ఎవడన్నా మనకు అపకారం చేస్తే ఆ సమయానికి మనకు శక్తి లేక వాడికి తిరుగు అపకారం చేసేటటువంటి సామర్థ్యం చాలక వాడు మనస్సులో అనుకుంటాడు, నాకు కూడా ఎప్పుడన్నా ఛాన్స్ దొరుకుతుంది, నా ఛాన్స్ దొరికినప్పుడు నీ తడాకా చూపిస్తా అంటాడు. అనుకుంటాడు లోపల, బయటికంటే మళ్ళీ ప్రమాదం కదా. అట్లా ఆ భావనను కూడా మనకు ఉండకూడదు. అంటే అటువంటి భావన అంటే భగవంతుడు ఏమంటున్నాడు? అటువంటి భావన కూడా నాకు లేదు, అవి నా యందు లేవు అంటే ఇటువంటి భావనలు కూడా భగవంతుడికి లేవు. కాబట్టి ఆయన అన్నిట్లో, అన్ని పదార్థాల్లో ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే దీంట్లో కూడా అదే, యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమాన్. ఏమంటున్నాడు? గాలిలాగా, ఆకాశంలాగా నేను అంతటా. ఇక మీరేమంటారు? భగవంతుడు లేడు 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 అంటే లేడని వాడు మనం ప్రహ్లాదుడు చెప్పాడు కదా, కలడంబోధి కలండాకాశంబునన్ వాయునున్ కుంభిన్ నిశస్తత అన్నిట్లో ఉన్నాడు అన్నాడు. కలండనుడు అంటే ఆయన ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెతక చూచిన అందందేగలడు. ఆయన అన్ని చోట్ల నువ్వు వెతకాలి. ఆఖరకు గడ్డి పోచలో కూడా ఉన్నాడు. గడ్డి పోచలో కానీ లేకపోతే అది ఎట్లా అంకురం వస్తుంది? ఆవగింజలో కూడా ఉన్నాడు. ఆవగింజ ఇంతే ఉంటుంది, కానీ చెట్టు ఇంత పెద్దగా అయిపోతుంది. ఆ ఒక్క ఆవగింజతో వేల ఆవగింజలు మళ్ళీ బయటకు వస్తాయి. కాబట్టి అట్లా భగవంతుడు విస్తరించి ఉన్నాడు చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే వాటి చేత, మన భావన చేత మనం బంధింపబడతాం. భగవంతుడికి ఆ బంధం లేదు. ఆయనకి మనకి తేడా ఏమి? మనము భావనల చేత బంధింపబడతాం. 16వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధ పరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. వాడు ఆశాపాశముల చేత ఎంత బంధింపబడతాడంటే శతద వేల కొలది ఆశల చేత బంధింపబడతాడు. మనకి ఎవడన్నా తాళ్ళు తెచ్చి మనల్ని కట్టలే సుమా. నేను బంధంలో ఉన్నాను నీకేనా యమధర్మరాజు ఏమి ఎక్కడన్నా ఫ్యాక్టరీ పెట్టి మనల్ని తీసిపోతున్నాడా? ఎవడి మనస్సులో ఉండేటటువంటి భావనలే వాడికి బంధం. వేరే బంధం అవసరం లేదు. కాబట్టి భగవంతుడు ఆసక్తి ఎవడికైతే ఉంటుందో వాడు బంధంలో చిక్కుకుంటాడు. భగవంతుడికి దేని మీద ఆసక్తి లేదు. సమం సర్వేషు భూతేషు, అన్నిట్లో నేను సమానంగా ఉన్నా. ఒకరిని ఎక్కువ తక్కువ చేసేటటువంటి ప్రసక్తే లేదు. కానీ మనకు కొన్నింటి మీద ఆసక్తి ఉంటుంది కదండి, ఉంటుందా లేదా? లేని వాళ్ళు ధన్యులు, ఉన్నవాళ్ళు దాన్ని వదిలించుకోవాలి అంతే. పెద్ద ఏంటి రామకృష్ణ పరమహంస పెద్ద వేదాంతం అక్కర్లేదయా, చాలా చిన్నది ఇది. ఆయన శ్రద్ధ అంట, ఆయన జీవితంలో 3 రోజులు ఎవరి గురించి అయినా తపస్సు చేస్తే ఆ దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యేవాడంట. 3 రోజులై ఎన్ని మనకు 3 రోజులు కాదు కదా, 3 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 3 జన్మలైనా రాలే ఇంకా అవునా? అంత శ్రద్ధ. ఎలా ఉండాలి భగవంతుడు కనిపించాలంటే? ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక శిష్యుడు అడిగాట ఆయన, స్వామి భగవంతుణ్ణి చూపించు, మరి ఉన్నాడు అంటున్నావు కదా అంటే. సరే ఆయన గమ్ముగా ఉన్నారు, ఏం మాట్లాడలే. రోజు ఆయన గంగానదికి స్నానానికి వెళ్ళేవారట. అప్పుడు ఈ శిష్యుడు కూడా ఆయనతో పాటు వెళ్ళేవాడట. ఏమి 2-3 రోజులైంది, వారం రోజులైంది, ఈయన ఏం చెప్పలే సమాధానం. అనుకోకుండా ఆ శిష్యుడు నీళ్ళల్లో మునిగాడట. మునిగిన తర్వాత ఈ రామకృష్ణ పరమహంస వెళ్ళి 2 భుజాలు పట్టుకొని దాంట్లో ముంచేసాడట. ఏమి మునిగినప్పుడు వాడిని అట్లాగే ఒత్తి పట్టేసాడట. ఎట్లా ఉంటుంది చెప్పండి మీకు? ఆ నీళ్ళల్లోంచి ఊపిరాడక ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా అలా ఉన్నారా మీరు? లేరు. అందుకని ఎవరు మాట్లాడలే. ఆ నీళ్ళల్లోంచి ఏ క్షణంలో బయటపడతామా అని వాడు తాలాడతాడు. అవునా? అట్లా నీకు తాత ఉంటే భగవంతుడు కనిపిస్తాడని చెప్పాడు.
ఎవరికన్నా కాబట్టి ఆసక్తి మానవుణ్ణి బంధిస్తుంది. ఏం బంధిస్తుంది? ఆసక్తి. కాబట్టి మరి అటువంటి వాళ్ళు, అనుభూతి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే నన్ను అవమానిస్తున్నారు. నన్ను అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం, నేను సామాన్యమైనటువంటి ఈ శరీరం ధరించి ఉన్నాను అని చెప్పేసి నన్ను అవమానిస్తున్నారు. నా యొక్క శ్రేష్టమైనటువంటి తత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏమి కాబట్టి వాళ్ళ యొక్క ఆశలు ఏమన్నాడు తెలుసా? మోఘాశ మోఘకర్మానో మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రిత. ఎవరైతే భగవంతుని యొక్క అనుభూతిని పొందలేకుండా ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇలా ఉంటారట. వాడు అనుకునేటటువంటి ఆశలన్నీ వ్యర్థములైనటువంటివి, ఏవి ఫలించవు. మోఘకర్మాన, వాడు పనులు చేస్తాడు కానీ వ్యర్థమైన పనులు చేస్తాడు, ఒక్కడే పనికొచ్చే పని చేయడు. మోఘ జ్ఞాన, వాడికి ఉండేటటువంటి జ్ఞానం కూడా వ్యర్థమైనటువంటిది, ఏం ప్రయోజనం లేదు. విచేత సహా, వాడు ఒక చేతస్కుడై ఉండడు, స్తబ్దుడుగా ఉంటాడు. ఇంకా రాక్షసి ప్రవృత్తిని కలిగి ఉంటాడు. ఇతరులకును ఇబ్బంది పెట్టాలనే భావమే తప్ప వాళ్ళు సుఖంగా ఉండాలనేటటువంటి భావం వాడికి ఉండదు. వాడు ఈ ప్రకృతి చేత మోహింపబడతాడు. అట్లా ఉంటాడయ్యా అని చెప్పి భగవంతుడు అద్భుతంగా ఈ విషయాలు చెప్తూ, అన్నింటినీ నేనే, మరి నన్ను ఎట్లా భజించాలే అంటే సతతం కీర్తయంతో మాం, నిన్న 8వ అధ్యాయంలో చెప్పినటువంటిది. తస్మాత్ సర్వేషు కాలేషు అన్నాడే, అట్లాగే ఇది కూడా సతతం కీర్తయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఎవరైతే సతతం ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ భజిస్తూ సేవిస్తూ భజన చేస్తూ ఉంటారో, దృఢవ్రతులై ఉంటారో, అటువంటి వాళ్ళు నాకు నమస్కరిస్తూ నిత్యయుక్తులై సేవిస్తారయ్యా, అటువంటి వాళ్లకు నేను కనిపిస్తా. తస్యా సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన, నిత్యయుక్తులైనటువంటి యోగీశ్వర్లకు నేను సులభుణ్ణి. ఏమన్నాడు? సాధన చేసేటటువంటి వాడికి సులభంగా ఆ పని అవుతుంది, కానీ సాధన చేయకుండా మాటలు చెప్పేటటువంటి వాడికి లేదా నిద్రపోయేవాడికి ఎక్కడన్నా పనులు అవుతాయా? కావు. కాబట్టి నిత్యయుక్తులై ఉపాసించేటటువంటి వాళ్ళకు నేను సులభుణ్ణి అని భగవంతుడు చాలా అద్భుతంగా చెప్తూ, దీంట్లో పుణ్యం చేసుకోవాలి పుణ్యం చేసుకోవాలి పుణ్యం చేసుకోవాలి మంచిదే భావన, కానీ ఆ పుణ్యం చేసుకుంటే ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. స్వర్గంలో అనేక విధములైనటువంటి సుఖాలు అనుభవిస్తాడు. ఏమి అనుభవించిన తర్వాత వాడికి మోక్షం వస్తుందా? మోక్షం రాదంట. ఎలా చేయాలి మరి పుణ్యకర్మలు అంటే నిష్కామ భావంతో భగవదర్పణ బుద్ధితో చేయాలి. నువ్వేది చేసినా సరే భగవంతునికి అర్పించాలి. 10 రూపాయలు దానం చేశావు, కృష్ణార్పణమను. ఏమి ఎవరికన్నా అన్నం పెట్టావు, కృష్ణార్పణమను. నేను నీకు అన్నం పెట్టినా అంటే అహంకారం అయిపోయాయి. ఏమి తర్వాత ఆ ఫలితం నాకే రావాలా, అది స్వార్థం అయిపోయాయి. అటువంటిది నాకు రావాలని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఏమవుతుంది? నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చిన తర్వాత ఏమవుతావు? నువ్వు స్వర్గానికి పోతావు.
స్వర్గానికి పోయిన తర్వాత ఏమవుతుంది? స్వర్గంలో ఉండేటటువంటి భోగాలను అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత ఏమి ఆ భోగాలు నీ దగ్గర పుణ్యం అనేటటువంటి ధనం అయిపోతే, ఇప్పుడు ఒక 10 లక్షలు పట్టుకొని అమెరికా పోయావనుకో, అక్కడ పని చేసేది ఏం లేదు, హోటళ్ళల్లో వాటిల్లో అక్కడ తిరిగి చూడడానికి పోయినావు. ఏమి నీకు సంపాదన ఏం లేదు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తారు మీరంతా? ఎక్కడికి వస్తారు? మీ ఊరికి వస్తారా రారా? అక్కడే హోటల్లో ఉంటా నేను అంటే వాడు ఉంచుకుంటాడా? ఏం చెప్తాడు? అరే నీ టైం అయిపోయింది కానీ చెల్లు, ఒకవేళ నేను రాను అక్కడే ఉంటా అంటే ఇంకేం చేస్తాడు? మెడబట్టి అవునా గెంటేస్తాడా లేదా? ఇగో స్వర్గలోకం కూడా అటువంటిదే. అర్థమైందా? నువ్వు పుణ్యం చేసుకో మంచిదే, కానీ భగవదర్పణ బుద్ధితో చెయ్యి, భగవంతుడికి సమర్పణ చేయి. నీకు కోరిక లోపల ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. ఎందుకయ్యా అట్లా చేస్తే ఏమవుతుంది అంటే కామనా వాసన అనేటటువంటిది తరిగిపోతుంది నీ మనస్సులో. అదే కల్మషం, ఆ కల్మషం పోతుంది. అందుకే భగవద్గీతలో నిష్కామ కర్మయోగం చెప్పింది. ఏం చెప్పారు? నిష్కామ కర్మయోగం. ఈ కర్మయోగం చేస్తూ ఎవడైతే ఫలాన్ని ఆశిస్తాడో, అమెరికా పోయి నీ డబ్బులు అయిపోతే ఎట్లాగైతే మళ్ళీ తిరిగి వస్తావో అటువంటిదే స్వర్గం పోతే మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం, మళ్ళీ ఈ లోకంలోకే రావాలి. నువ్వు మర్త్యలోకంలో మృత్యులోకానికే రావాలి. దేవలోకం పోయినా కూడా నీకు పుణ్యం చేసుకోవడానికి అవకాశం లేదు. అక్కడ ఏమి పుణ్యం చేయలేవు, నీకు పుణ్యం రాదు. నువ్వు చేసింది అనుభవించాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడన్నా హోటల్లోకి పోయావు, అక్కడ ఏమైనా సంపాదిస్తామా? ఖర్చు పెట్టడమే. ఏమి కాబట్టి ఆ విధంగా అందుకే మన యొక్క భావన ఎలా ఉండాలి అంటే, నువ్వు చేసేటటువంటి ప్రతి పని భగవదర్పణ బుద్ధితో ఉండాలి. అందుకే చెప్తున్నాడు ఏమిటంటే, యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణ. నువ్వేది చేస్తున్నావు, ఏది తింటున్నావు, ఏది చూస్తున్నావు, ఏది ఇస్తున్నావు, ఏది పుచ్చుకుంటున్నావు, అంతా కూడా కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం. నీ ఇష్టదైవం ఏదైతే దానికి అర్పించు. దానివల్ల నీకు కల్మషాలు ఉండవు నీ మనస్సులో, నువ్వు శుద్ధం. అందుకే శంకరాచార్యుల వారు చిత్తస్య శుద్ధయే కర్మ. కర్మ ఎందుకు చేయమన్నాడు? ప్రతి వాడు చేయాలి కర్మ. చేయకుండా నేను సోమరిగా పడుకుంటానంటే కుదరదు. ఏమి ఎలా చేయాలి? నీ చిత్తంలో ఉండేటటువంటి రాగ ద్వేష దంభ అసూయ ఫలాకాంక్ష అనేటటువంటివి పోవడానికి చేయాలి. కాబట్టి ఏమంటున్నాడు? యదస్నాసి యజ్జోసి దదాసి తత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. నాకు అర్పించు. నువ్వు యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఉపవాసం ఉన్నా, దానం చేసినా, ఎవరికన్నా అన్నం పెట్టినా, ఏం చేసినా సరే అదంతా ఆఖరకు నువ్వు తిన్నా కూడా కాబట్టి భగవంతునికి అర్పించాలి. ఇంకా భగవంతుడు అంటున్నాడు ఈ 9వ అధ్యాయం అద్వితీయమైనటువంటి 9 అంటే ఒక్క విషయం చెప్తాం మీ అందరికీ. 9వ ఎక్కం వచ్చా? మీ అందరికీ వచ్చా? మా మురళి ఒక్కడు తల ఊపుతున్నాడు, ఇంకెవరు ఊపలే. 9వ ఎక్కం 9 ఒకట్లు ఎంత? 9 2 18 అంటే 1 రాసి 8 రాస్తాం. ఎంత అయింది? ఇట్లా మీరు ఎన్నన్నా లెక్క పెట్టండి, 9 వస్తుంది. భగవంతుడు పూర్ణమైన వాడు. 9 2 18, 9 3 27, 7 2 ఎన్ని అయినాయి? 9 3
36 3 6 ఎంత అయింది? అవునా? ఎంతన్నా లెక్క పెట్టండి మీరు, ఏమవుతుంది? అంటే భగవంతుడు పరిపూర్ణమైన వాడు. 9 పూర్ణ సంఖ్య. ఈ అధ్యాయానికి 9వ అధ్యాయం ఇది. భగవంతుడు అద్భుతంగా చెప్పినాడు. కాబట్టి ఇటువంటి అధ్యాయంలో తన యొక్క స్వరూపాన్ని పూర్ణంగా చెప్పాడు. ఈ 8 అంకెలు కూడా ఆ 9 అంకెలో ఉన్నాయి, లేవా? ఉన్నాయా? అది కాబట్టి మరొక విషయం చెప్తున్నాడు, అయ్యా మీరంతా చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏమి ప్రేమతో ఏదిచ్చినా సరే నేను స్వీకరిస్తా, నాకు భక్తి ప్రధానం. ఏమన్నాడు? భక్తి ప్రధానం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ప్రయతాత్మనః 2 అర్థాలు ఉన్నాయి. ప్రియతాత్మనః నేను ప్రీతితో స్వీకరిస్తా, ప్రయతాత్మనః ప్రయత్నపూర్వకంగా ఇచ్చినటువంటిది నేను స్వీకరిస్తా. ఎట్లా? పత్రం ఒక ఆకు, పుష్పం ఒక పుష్పము, ఫలము ఏమి, తోయం ఆఖరకు నీరు. మనకు ఎక్కడికన్నా ఇంట్లో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు భగవంతుడికి పూజ చేసేటప్పుడు అన్ని సామగ్రులు పెట్టి పూజ చేయాలి. షోడశోపచార పూజ, చతుషష్ఠి పూజ అని ఒకటి ఉంటుంది. అంటే 64 వస్తువులతో భగవంతునికి పూజ చేస్తారు. ఏమి 64 ఉపచారములు, 16 ఉపచారములతో సామాన్య పూజ అందరూ చేస్తారు. ఏమి అట్లా ఆ ఉపచారముల్లో ఏమి భగవంతుడికి ఉట్టి ఏమీ నీ దగ్గర లేవు, ఎక్కడికన్నా వెళ్ళావు, ఏమి ఉట్టి నీళ్ళే ఉన్నాయి. ఏమి నీళ్ళు ఉండని చోటు ఉండదు కదా, ఆ నీళ్ళతోనే ఉపచారములన్నీ చేయవచ్చు అని మనకు శాస్త్రం చెప్పింది. అయితే అన్నీ ఉండి నేను నీళ్ళతో చేస్తా అంటే అంతకంటే దరిద్రుడు మరొకడు ఉండడు. లేని వాళ్ళకు కాదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావు, అక్కడ ఏమి లేవు, కేవలం నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళతోనే పాదయోపాద్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, సర్వాంగే స్నానం సమర్పయామి, గంధం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. అన్నీ నీళ్ళే సమర్పించవచ్చు. అన్నీ ఆరతితో సహా, దక్షిణతో సహా నీ దగ్గర అన్ని సాధనాలుండి. మన భగవాన్ వారు చెప్పిన ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది నాకు. ఒక బీదవాడట, వాడికి కొద్దిగా ఒక 1/2 ఎకరానో ఏదో కొంత స్థలం ఉందట. ఆ స్థలంలో మంచిగా దున్ని వాడు తోటకూర వేశాడట. తోటకూర వాడు అమ్ముకోకుండా అందరికీ దానం చేసేవాట. సరే, బాగానే ఉంది. ఈ జన్మ అయిపోయింది. మరు జన్మలో వాడు మహారాజుగా పుట్టాడు. ఆ స్ఫురణ అంటే తోటకూర దానం చేసినటువంటి జ్ఞాపకం కొద్దిగా బుర్రలో వాడికి వచ్చి నేను పోయిన జన్మలో తోటకూర దానం చేశాను కదా, ఏమి నాకు ఇప్పుడు మహారాజు జన్మ వచ్చింది అని నేను కూడా మళ్ళీ తోటకూర దానం చేస్తా, ఏమి ఎకరాలు మళ్ళీ మంచి జన్మ వస్తుంది నాకు అని అనుకుని వాడు కొన్ని ఎకరాలు, రాజు అంటే వాడి దగ్గర ఉంటుంది కదా, ఇక కొన్ని ఎకరాలు తోటకూర దానం చేశాడట. ఏమి అప్పుడు యమదూతలు వచ్చారట వాడి దగ్గర. యమదూతలు వచ్చి, అరే నేను ఇంత పూర్వం నేను తోటకూర దానం చేస్తే నాకు మంచి రాజజన్మ వచ్చింది, ఇప్పుడు నాకు యమదూతలు వచ్చారు ఎందుకు అని అడిగాడు. ఒరే నీకు అప్పుడు శక్తి అంతే ఉంది, తోటకూర దానం చేసినావు, బాగుంది, సరిపోయింది. ఇప్పుడు మహారాజు ఎన్ని రత్నాలు రాసులు బంగారు
కనకాలు గోవులు అన్నీ దానం చేయొచ్చు, నీకు శక్తి ఉన్నది. నీకు శక్తి ఉండి కూడా నువ్వు దానం చేయలే, ఆ తోటకూరతోనే ఏడ్చినావు, ఇప్పుడు నీకు నరకానికి బాధ అన్నాడు. కాబట్టి మన శక్తిని అనుసరించి భగవంతుడు అన్నాడు, ఇక్కడ పత్రం చేస్తే చాలు అంటే ఏమి పత్రం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆమె మహారాణి, ఆమెకు ఆ సమయంలో ఏమీ లేవు, అరణ్యంలో ఉన్నది పాపం. ఏమి ద్రౌపది పాపం ఆ సూర్యుడు భగవానుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్ర, అప్పుడు దుర్వాసుడు వచ్చాడు, అన్నం పెట్టమన్నాడు, ఈమె దగ్గర ఏం లేదు, ఆయన శపిస్తాడేమో అని భయపడింది. వెంటనే కృష్ణ పరమాత్మను ధ్యానించింది. ఆయన వచ్చాడు, అమ్మా మీ పాత్రలో ఏమన్నా ఉన్నదేమో చూడన్న. అన్నయ్య ఇంకా మళ్ళీ అడుగుతున్నావేంటి, నేను తినేసి దాన్ని బాగా కడిగి బోర్లించిన, ఇవాళ ఏం రాదు, నువ్వు మమ్మల్ని రక్షిస్తావని నేను జ్ఞాపకం చేశా అంటే, లేదు లేదు నువ్వు ఆ పాత్రది చెప్తా అన్నమాట. ఆ కొలికే ఉంటుంది కదా, కొలికలో ఇంత కొద్దిగా ఆకు తట్టుకొని ఉందట, ఏమి కడగడంలో. ఆ ఆకును నోట్లో వేసుకొని చతుర్భువనములు తృప్తి చెందుగాక అన్నమాట. 10,000 మందితో వచ్చినటువంటి దుర్వాస మహర్షి స్నానం చేసొస్తానని అన్నటువంటి వాడు ఇక పొట్ట ఉబ్బరమైపోయి ఆయన అటే వెళ్ళాడు, మళ్ళీ రాలే. అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఇటువంటి కష్టాల్లోంచి భగవంతుడు కాపాడుతాడు. ఆయన ఆమె పత్రాన్నిచ్చి భగవంతుణ్ణి సర్వలోకములను తృప్తిపరిచింది. అట్లా భక్తితో పత్రం, పుష్పం ఇచ్చినటువంటి వాడెవడు అంటే లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ తావుల్ దప్పెను, మూర్ఛ వచ్చే తనువుండసెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్ప నితప్పరంబెరుగా మన్నింపందయుందీను నేను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఏనుగు భగవంతుని మొరపెట్టుకున్నది. ఆయన 10,000 సంవత్సరాలు ఆ మొసలితో పోరాడి ఆహారం లేక శల్యమైపోయి చిక్కిపోయినాడు. ఆహారం లేకపోతే ఏమవుతుంది? 10,000 సంవత్సరాలు పోరాడాడు. ఎవడు? గజేంద్రుడు. అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. అప్పటిదాకా తన బలం ఉన్నది, నేను పోరాడుతా ఆ మకరిని చంపేస్తా అనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. ఏమి? అందుకే నీటిలో ఉండేటటువంటి ఆ ముసలికి బలం, ఈ ఏనుగు బయట ఉంటే బలం. అందుకే తన బలిమి కానీ స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అందుకే తన నిలవులు తప్పిన తమ మిత్రుల శత్రులవుదురు తథ్యము సుమతి. ఏమి? ఏ స్థానాల్లో ఎవరెవరు ఉండాలో ఆ స్థానంలో ఉంటేనే వాళ్ళకు శోభ. అర్థమైందా? ఆ స్థానాలు పొరపాటున మీరు తప్పించుకున్నారనుకోండి, వాళ్ళే మళ్ళీ కష్టాల పాలవుతారు. ఎట్లాగా అంటే సూర్యరశ్మి చేత కలువలు వికసిస్తాయి. ఎక్కడ ఉంటే? నీళ్ళల్లో ఉంటాయి కదండి. తెల్లారి లేవగానే సూర్యుడు వికసిస్తాయి. ఆ సూర్యరశ్మి ఒకవేళ ఆ కలువలను తీసి గట్టు మీద వేసామనుకో, ఆ సూర్యరశ్మి చేతనే మాడి మసైపోతాయి కదా. స్థానబలిమి జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరెవరు ఏ స్థానంలో ఏ హద్దుల్లో ఉండాలో ఆ హద్దుల్లో ఉండాలి. హద్దు మీరేరా ఏమైపోతారు? మాడి మసైపోతారు. మసి వాళ్ళకు గౌరవం ఉండదు. ఏమి? వాళ్ళ మాట వినరు. వాళ్ళ సర్వము నాశనం అయిపోద్ది. కాబట్టి అందరూ మానవుడైనటువంటి వాడు వాడి హద్దులో ఉండాలా. మన ఇంట్లో మన స్థానం ఏంటో ఆ హద్దులో ఉండాలా. ఏంటి? ఆఫీస్లో మన స్థానం ఏంటో ఆ హద్దులో ఉండాలా. వాడు అప్పుడు పనిచేయాలా. ఏమండి?
హద్దు మీరాడా అంతే వాడి సంగతి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? పుష్పం, ఆ పుష్పాన్ని ఇచ్చినటువంటి వాడు. అందుకే ఆ ఏనుగు ఏం చేశాడు? ఆహారం లేక శక్తి శిల్యమైపోయి భగవంతుణ్ణి ప్రార్థించాడు. నీవే తప్ప ఇతపరం బెరుగా మన్నింపందగుందీను నేను రావే ఈశ్వర కావవే వరద అని చెప్పి భగవంతుడు అప్పుడు వచ్చాడు. వచ్చి ఆయన మొర విని కలడు కలండని వాడు కలడో లేడో అని సంశయపడ్డాడు ఒకసారి. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి ఘనముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనిడు వాడు కలడో లేడో అని సందేహపడ్డాడు. ఏం పడ్డాడు? సందేహం. అప్పటి వరకు రాలే. ఎప్పుడొచ్చాడు? నీవే తప్ప నితప్పరం మెరుగా అన్నప్పుడు భగవంతుడు వచ్చాడు. అట్లా మనకు విశ్వాసం గట్టిగా ఉండాలి. కాబట్టి అప్పుడు ఆయన్ని రక్షించాడు. ఎట్లా రక్షించాడు తెలుసా? ఆ మొసలి ఆయన కాలును పట్టుకున్నది కదా, ఏమి ఆ చక్రాన్ని వదిలిపెట్టాడు, సుదర్శన చక్రాన్ని వదిలిపెడితే మొసలి తల తెగిపోయింది తప్ప ఆ ఏనుగు యొక్క కాలుకి వీసమెత్తు కూడా అది తగలలేదట. ఏమండి? అది మనమైతే అటువంటివి చేసినప్పుడు కొద్దిగా తగులుతుందిలే, ఏం కాదు అనుకుంటాం, లేదా ఇంత వంట వండుతాం, మాడిపోతుందిలే, మాడిపోని. అది నైపుణ్యం కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. కొందరు పాలు మాడగొట్టేస్తారు, కొంతమంది కూరలు మాడగొట్టేస్తారు, కొంతమంది ఇంకేవేవో అన్నీ మాడగొట్టేస్తుంటారు. వాళ్ళకు శ్రద్ధ లేదు, దాని మీద దృష్టి లేదు. వీటి మీద ఎవరికైతే శ్రద్ధ లేదో ఇక భగవంతుడి మీదే శ్రద్ధ ఉంటుంది. అన్నిటి మీద, ప్రతి దాని మీద. కాబట్టి ఏమన్నాడు? అప్పుడు భగవంతుడు వచ్చి ఆయన ఇచ్చినటువంటి పుష్పాన్ని తీసుకున్నాడు, ఆయన్ని అనుగ్రహించాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఫలం ఇచ్చినటువంటి వారెవరు? శబరిమాత. అవునా? భగవంతుడికి ఇచ్చింది. చాలామంది ఇక్కడ పొరపాటు పడుతుంటారు. నేను అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా ఈ విషయం. ఆ అమ్మ తెలివి తక్కువది కాదు. పెద్దలకు మతంగ మహర్షికి ఎన్నో సంవత్సరాలు సేవ చేసినటువంటి మహానుభావురాలు. అటువంటి ఆమె ఎంగిలి పండ్లు పెడుతుందా? ఏమండి? ఎంగిలి పండ్లు పెట్టలే. వాళ్ళ తోటలో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చెట్లకు ఎటువంటి ఫలాలు ఉంటాయో ఆమెకు తెలీదా? ఆమె అంతకుముందు తిని ఉన్నది. అటువంటి మంచి మంచి పండ్లను వాళ్ళ గురువుగారు చెప్పారు, రాముడు వస్తాడు, ఆతిథ్యమియ్యు, నువ్వు ఎప్పుడొస్తాడనేది చెప్పలే. ఆమెకు అదే తపస్సు. ప్రతిరోజు అన్నీ రెడీ చేసి పళ్ళు బిళ్ళు అన్నీ పూజకు జలము తాంబూలం అన్నీ రెడీగా పెట్టేదట. ఈరోజు వస్తాడని చెప్పలే. కాబట్టి ఆమె అట్లా తపస్సు చేసింది. చేసిన తర్వాత ఒకరోజు వచ్చాడు రాముడు. ఆ మధురమైనటువంటి ఫలాలను భగవంతుడికి సమర్పించింది. అంత జ్ఞానం మనటువంటి వాళ్ళకే ఎంగిల్ ఇతరులకు పెట్టకూడదని ఉంటే అంత సేవ చేసి అద్భుతమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి ఆమెకు ఆ మాత్రం జ్ఞానం లేదా? మన వాళ్ళు అంటూ ఉంటారు ఎంగిలి పళ్ళు పెట్టిందని. శుద్ధ తప్పు. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఆ తర్వాత పత్రం, పుష్పం, ఫలం, ఇక తోయం. తోయం అంటే నీళ్ళు. ఇది కూడా ఇచ్చినటువంటి వాడు మహానుభావుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకు రాజ్యం పోయింది. మహారాజు ఆయన, చక్రవర్తి, చిన్నోడేం కాదు.
కొన్ని పరిస్థితుల వల్ల రాజ్యం పోయింది, దేశం పోయింది, అన్నీ పోయినాయి. భార్యా బిడ్డలతో కట్టుబట్టలతో అరణ్యానికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తిందామంటే ఆహారం లేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా, శరీరధారులకు ఆపదగలిగిన క్రన్ననమాంచి సుఖంబులు చేయుట కన్నా ఉండు మేలున్నదే, నాకు పురుషోత్తముడొక్కడే దిక్కు పుల్కస. అటువంటి ఆహారం దొరకనటువంటి సమయంలో అరణ్యంలో ఒక ఆకలితో బాధపడుతుండేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఈయనకు ఈ లోపల ఏమొచ్చిందంటే, ఈయన యొక్క భక్తికి మెచ్చి పాయసం ఇంద్రుడు ఇచ్చిపోయినాడు. పాయసం సరే తిందామని వాళ్ళు 4 ఉన్నారు. ఆయన భార్య, కొడుకు, కోడలు 4 ఉన్నారు. అప్పుడు వచ్చినటువంటి వాడికి కొంత పెట్టేశాడు. ఈ లోపల మరొకడు వచ్చాడు. ఆ ఉన్న కాస్త భార్యది పెట్టేశాడు. మరొకడు వచ్చాడు. ఆ కొడుకు, నానా నేనున్నాను కదా అంటే చూడండి, ఆపదలో ఉన్నటువంటి తండ్రికి కూడా సహాయం చేసేటటువంటి కొడుకు. అంటే ఇదంతా మాది అనేటటువంటి ఇప్పుడుండే కొడుకులు ఇచ్చాడు. అంతేకాదు, ఈ లోపల మరొకడు వచ్చాడు. మరొకడు వస్తే కోడలు అన్నది, ఇది నా ఇల్లు. ఏమన్నది అంటే, కాబట్టి నేను ఇవ్వాలా. అతిథి వచ్చినటువంటి వాడికి ఆహారం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు, ఈమె దగ్గర ఉంది. అంటే అప్పుడు ఆమె త్యాగం చేసింది. చూడండి, అటువంటి కోడళ్ళు కావాలి. నువ్వేవాడువా, నాకేంది, అసలు ఎవడో వస్తే పెట్టేవాడు కాదు, అసలు మా అమ్మకే పెట్టకపోతే. కాబట్టి అట్లా కాకుండా ఆమె పెట్టేశారు. ఆ తర్వాత మరొకడు వచ్చాడు, చండాలుడు. వస్తే అప్పుడు ఆయనకు చెప్తున్నాడు, ఎవరు ఆ మహారాజు, ఆయన పేరేంటి తెలుసా? రంతిదేవుడు. అర్థమైందా? మహాచక్రవర్తి ఆయన. ఈ శ్రీరామచంద్రుని వంశంలో పుట్టినవాడే, ఎవరో కాదు. అంటే అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా. ఎంత ప్రేమగా చెప్తున్నాడు. అన్నం లేదు నాయన, కొన్ని మంచినీళ్ళు ఉన్నాయి. శరీరధారులకు ఆపదగలిగిన క్రన్ననమాంచి మేలు చేయుట ఒండు మేలున్నదే. అంటే శరీరం ధరించినటువంటి వాళ్లకు కష్టం కలిగితే వాళ్ళ ఆపదను మాంచి వాళ్ళకు సుఖంబులు చేయుట కన్నా ఇంకా మేలు మరొకటి ఉన్నదా అని చెప్పి ఆయన ఆ మంచినీళ్ళను కూడా ఇచ్చేశారు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా ప్రత్యక్షమై, నీకు ఇటువంటి గుణం ఉన్నదా లేదా? ఇప్పుడు మామూలుగా బాగా ఉన్నప్పుడు చేయడం వేరు కదండి, అవునా? అటువంటి కష్టకాలంలో కూడా ఇతరులకు ఉపకారం చేయడం గొప్ప విషయం, అవునా? అప్పుడు కూడా నువ్వు చేస్తావో చెయ్యవో అని మేము నిన్ను పరీక్షించడానికి వచ్చావయ్యా అని చెప్పి ఆ దేవతలు అనుగ్రహించి మళ్ళీ ఆయన రాజ్యాన్ని అంతా అనుగ్రహిస్తారు. అది రంతిదేవుడి యొక్క చరిత్ర. ఇది 9వ స్కందంలో వస్తుంది, మీరు చదవండి. ఇక్కడ తోయమునిచ్చినటువంటి వాడు ఎవడు? రంతిదేవుడు.
కాబట్టి ఈ విధంగా భగవద్గీతలో ఇటు ఒక సిద్ధాంతం ఉంటే భాగవతం దృష్టాంతంగా మనకు చెప్పింది. కాబట్టి పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని ఇచ్చి తరించినటువంటి వాళ్ళు మరి భక్తితో ఎవరైతే ఇస్తారో నేను స్వీకరిస్తానన్నాడు. ఇంకా అనన్యాశ్చింతయంతో మాం, అదే అద్భుతమైనటువంటి శ్లోకాన్ని యోగక్షేమలు ఇట్లా ఉండేటటువంటి వాడికి వాడి యోగక్షేమములను నేను వహిస్తా, నేను మోస్తా అన్నాడు. ఏమి యోగం అంటే వాడి దగ్గర లేనటువంటి సంపద ఏదైనా, కేవలం ధనం అనే కాదు, ఏదైనా దాన్ని రక్షించేటటువంటి బాధ్యత కూడా ఆయనదే. ఏమి చూడండి, రెండు ఎవడని తీసుకుంటాడు, ఇచ్చాడు, నేను ఉన్నది ఇచ్చినా కానీ దాన్ని రక్షించుకోవాల్సింది నువ్వయ్యా అంటాడు. అవునా? కానీ భగవంతుడు అట్లా అనలే, అది రక్షించే బాధ్యత కూడా నాదే, ఎందుకంటే నువ్వు అలా భక్తితో ఉంటావు కాబట్టి భగవంతుడు ఇంకా మరొక మాట చెప్తున్నాడు, అపిచేత్సు దురాచార భజతే మామనన్య. ఎంత పాపాత్ముడైనా సరే నన్ను భజిస్తే చాలు వాడు పుణ్యాత్ముడైపోతాడు. వాడు మళ్ళీ అటువంటి పాపకర్మలు చెయ్యడు. అది మన శాస్త్రంలో, మన హిందూ సంప్రదాయంలో ఉండేటటువంటి గొప్పదైనటువంటి నియమం. ఇక ఇతర సంప్రదాయాల్లో ఉండేటటువంటివి, ఈ వారం పాపం చేయి, అక్కడికి ప్రార్థన చేయి, అక్కడికి పోతే ఆ పాపాలన్నీ పోతాయి, మళ్ళీ వారం వచ్చేసరికి మళ్ళీ పాపాలు చేయి, మళ్ళీ ప్రార్థన చేస్తే ఆ పాపాలు పోతాయి. మనది అట్లా కాదు. ఒకసారి తెలిసి పాపం చేస్తే, తెలియక పాపం చేస్తే భగవంతుని ప్రార్థిస్తే క్షమిస్తాడు, మళ్ళీ రెండోసారి అది చేయకూడదు. ఇది నియమం. కాబట్టి ఆ విధంగా అపిచేత్సు దురాచార, ఎంత పాపాత్ముడై సరే నన్ను భజించేటటువంటి వాడు పుణ్యాత్ముడైపోతాడయా, వాడు సాధువైపోతాడు. సాధురేవ సమంతవ్య, అంటే సాధువు అని నేను భావిస్తా. కేవలం మంతవ్య అనలే, సమంతవ్య, బాగా సాధువైపోతాడు. అది ఒకసారి తప్పు చేసి రెండవసారి చేయకుండా ఉంటే వాడు సాధువే. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, వాడు ఇంకా ఎట్లా క్షిప్రం భవతి ధర్మాత్మా, వెంటనే వాడు ధర్మాత్ముడైపోతాడయ్యా. శశ్వత్ శాంతిం నిగచ్చతి, వాడు ఎప్పుడో శాంతిని పొందడం కాదు, అట్లా భగవంతుణ్ణి భగవంతుడు ఇప్పుడు వాళ్ళను ఏనుగును రక్షిస్తే శాంతి ఎప్పుడొచ్చింది? ఆ చక్రం వేసి ఆయన విడిపించగానే శాంతి వచ్చిందా రాలేదా? ఎప్పుడో వచ్చిందా? సంవత్సరానికి, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు అట్లా వెంటనే వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి అయితే, భగవంతుని ధ్యానిస్తే వెంటనే శశ్వత్ శాంతిం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానయా అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి నమే భక్త ప్రణశ్యతి, భగవంతుడు అంటున్నాడు, నా భక్తుడు చెడిపోడు. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము, మన సత్యానంద మహర్షుల వారు చెప్తూ ఉండేది వారి జీవితంలో. కాబట్టి అటువంటి భక్తితో మనం భగవంతుణ్ణి సేవించాలి, ధ్యానించాలి. ఈ అధ్యాయంలో ఇంకా ఉన్నాయి, కానీ మనకు సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. సమయం అయిపోయింది, ఒక 2-3 నిమిషాలు ఎక్కువ కూడా అయింది. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ,
ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, भगवान श्री रमण महर्षि वारी की, भगवान श्री सत्यानंद महर्षि वारी की, पूज्य श्री ब्रह्मानंद तीर्थ स्वामी वारी की। हर नमः पार्वती पतये हर हर महादेव। మీ అందరికీ ఒక విజ్ఞప్తి. శ్రీ శ్రీ శ్రీహరిపుత్ర స్వాముల వారు మనకు 9వ అధ్యాయాన్ని విశదీకరించి చెప్పింది కదా. చాలా చక్కని అధ్యాయము, మహత్తరమైనటువంటిది, ఆచరించుటకు సులభమైనటువంటిది, చాలా బాగున్నది. అది పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఈ భూలోకానికి రావాల్సి ఉంటుంది కదా. అక్కడ మన పుణ్యం ఉన్నంత కాలమే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ అధ్యాయములో 50వ శ్లోకంలో బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతి తస్మద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. చాలా చక్కని మహత్తరమైనటువంటి శ్లోకం. సమన్వయ భావము కలవాడు వాడు పుణ్యపాపములను రెంటిని ఈ జన్మమునందే తొలగించుకోవలసి ఉంటుంది. దాంట్లో ఆ ప్రకారంగా చెప్పింది ఉన్నది. మరి సమన్వయ భావం అంటే ఏంటి? సమన్వయ భావం అంటే మనము ఈ ప్రపంచంలో ఏది కనిపిస్తుందో దాన్ని సమన్వయ భావంగా నేర్చుకునే స్థితిని సంపాదించుకోవాలి. ఇంకను సమన్వయ భావం అంటే ప్రతి ప్రాణుల యందు నేనే ఉన్నాను, ఏ ప్రాణికి కూడా నేను హింస చెయ్యను, సమస్త ప్రాణులలో ఆ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి నేను ఎలాంటి హింస చెయ్యను అనేటువంటి భావనతోని ఆయన వెలగాల. సమన్వయ భావం అంటే పిపిలికాలి బ్రహ్మ పర్యంతము మొత్తం అంత బ్రహ్మమే, ఈ జగత్తంతా బ్రహ్మమే. బ్రహ్మము లేనిది నువ్వు ఉండవు, నేనున్నావు, ఉండవు మనం. ఆ ఆత్మ చైతన్యం అనేటువంటి బ్రహ్మము ప్రతి ప్రాణిలో ఉంది. మనకు కనిపించేటువంటి ప్రాణులు పశుపక్షాది క్రిమికీటకాదులు, గోమృగములు, అనేకమైనటువంటి జలచరములు, ఎక్కడ చూసినా భూమిలో చూడు, నీళ్ళల్లో చూడు, ఆకాశంలో చూడు, వాయువులో చూడు, సమస్త ప్రాణులన్నీ నిండి నిబిడీకృతమై ఉన్నాయి. అటువంటి ప్రాణుల మీద మనం సమన్వయ భావం చూపించాలి. ఏ ప్రాణిని హింస చేయకూడదు. ఇది ఒకటి సమన్వయ భావం. మరి పుణ్యపాపములను రెంటిని ఈ జన్మయందే తొలగించుకోమన్నాడు. ఎందుకు ఇంతవరకు మనం విన్నాం కదా. పుణ్యం చేస్తామంటే స్వర్గలోకం పొందుతాము. అది క్షీణించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా. అందుకే కృష్ణ పరమాత్ముడు అన్నాడు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాము పేర్చతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడు. చూడండి, బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి ఏ లోకాలు ఉన్నాయో ఆ లోకములు పొంది కూడా అక్కడి నుండి తిరిగి మళ్ళా భూలోకానికి రావాల్సింది. అందుకే మాము పేర్చతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నన్ను స్మరిస్తూ, నన్ను ధ్యానిస్తూ, నన్ను చింతిస్తూ ఉండేటువంటి మానవులు ఎవరైతున్నారో వారికి ఇక జన్మ లేదని చెప్పాడు. మళ్ళీ వాడు పుట్టడు, ప్రపంచం మీదకి రారు,
తల్లి గర్భములో చొరడు వాడు. అటువంటి స్థితి మహత్తరమైనటువంటి శ్లోకం ఇది. ఇంకా ఎన్నో అమూల్యమైనటువంటి రత్నాలు ఈ భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీత స్వాముల వారు ఎంతో చక్కగా చెప్పాడు. భగవద్గీతను చదవండి. ఎందరు చదువుతున్నారు? ఏ అధ్యాయం ప్రాక్టీస్ అయింది? ఏ ఏ నిగూఢమైనటువంటి అంతరార్థాలతో ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నాయి, వాటిని మనము అధ్యయనం చెయ్యాలి. భగవద్గీత అంత శరీరం మనతో కాదు, అవుతుందా? అది సముద్రము లాంటిది. అర్థం చేసుకోగలుగుతాం కొద్ది అన్నా కానీ మనము గురుపాదం పట్టినప్పుడు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని మనం ముఖ్యంగా అధ్యయనం చెయ్యాలి. రోజుకు ఒక్క శ్లోకమైన 4 పాదాలు ఉంటాయండి. 4 పాదాలే ఒక్కొక్క శ్లోకంకు. మన భక్తులు గురు శిష్యులు అయినటువంటి వాళ్ళు ఇటువంటి నేలక మీద ఉండాలా. కాబట్టి అటువంటి ఏ లోకాలు వద్దినా కానీ తిరిగి రావాల్సింది. ఎక్కడికి రావాలా? మళ్ళా తల్లి గర్భంలో వడవలసింది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. మళ్ళీ మళ్ళీ జన్మించాలా, మళ్ళీ తల్లి గర్భంలో పుట్టాలా, మళ్ళీ బాల్యము యవ్వనము కౌమారం వార్ధక్యం ఇలాంటి వీటిలోనే మనం తిరుగుదామా? ఈ జన్మ చక్రం ఏదైతే ఉందో వీటిలోనే తిరుగుదామా? మనం తిరగద్దు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఏదైతుందో కనీసం మంచి కర్మలన్నా చెయ్యాలా. పెద్ద ఏకున్నా కానీ మంచి కర్మలన్నా చెయ్యాలా. ఒకరి మనసు నొప్పియద్దు. ఇటువంటి సత్సంగాల్లో శ్రవణం చెయ్యాలా. శ్రవణం చేయడం వల్ల మనకు ఎంతో లాభం ఉంది. దానివల్ల మహాత్ములు తన్నాటిది ఎందుకంటే అందరికీ జ్ఞానోదయం కావాలా, మూఢ విశ్వాసాలు పోవాలా, అఖండమైనటువంటి ఏ జ్ఞానం ఉన్నదో దాన్ని ప్రాప్తింపజేసుకోవాలనేదే మహాత్ముల ఉద్దేశాలు. వాళ్ళు పలుసార్లు వస్తువులను చెప్తున్నారు, పోతున్నారు. కానీ మనం ఎంతవరకు చేసినాము అనేది ఎవరి అంతరాత్మకు వాళ్ళు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. కాబట్టి మనకు ఈ మానవ లోకంలోనే ఇంత చక్కని శరీరము, ఇంత చక్కని ఇదంతా మనకు జ్ఞానము మనకు వచ్చింది. ఏ ప్రాణికి కూడా ఈ సృష్టి లోపల ఏ ప్రాణికి కూడా విమర్శన శక్తి జ్ఞానము ఎవరికి లేదు. విమర్శన శక్తి జ్ఞానం ఎవరికి ఉన్నది? ప్రాణులలో. గోమృగముల కూడా లేదు. ఎడ్లకు మేత వేస్తేనే అవి తింటాయి, నీళ్లు పోస్తేనే అవి తాగుతాయి. ఒక నాయన నాకు ఆకలి అవుతుంది కొంత బెట్టరా అంటే ఏదన్నా గడ్డి మేత బెట్టరా అనేటువంటి మాట దానికి వస్తుందా? అవునండి, వస్తుందా? రాదు. మరి అటువంటి జన్మాదాల్లో మనం పడిపోతామంటే మంచి కర్మలు చేసుకోకపోతే లాభం ఏమిటి? అవునా కదా? కాబట్టి అటువంటి ఈ విషయాలన్నీ మీరు గమనించుండ్రి. ఆ భగవంతుని దయ వల్ల ఆ శక్తి మీకు అందరికీ అటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలని ఆ దేవదేవుడైన సద్గురుని నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఇంతటితో మనము 5వ రోజు జరిగింది. ఇక తర్వాత రేపు కరెక్ట్ సమయానికి అందరూ రాండి. ఆ ప్రకారంగానే జరుగుతుంది. తర్వాత 1 తారీఖు నాడు మనకు మహత్తరమైనటువంటి అది సమాప్తమ రోజు. అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ పాల్గొనాలా. ఇదంతా నిండిపోవాలా. ఇక్కడ స్థలం ఉన్నది, కూర్చుండే వాళ్ళకు చాలా ఉన్నది, రావచ్చు. సద్గురునాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు శాంతి శ్లోకాలు మన సోదరుడు చదువుతాడు.